అబ్రహాము గారు, ఇస్సాకు దేవుడు మాత్రమే ఈ అధ్యాయంలో కనిపించారు. ఎలా ఉండాలనేది మనం 7 విషయాలు నేర్చుకున్నాం కదా. మొదటిది, అబ్రహాము దేవుని స్వరాన్ని వినేవానిగా ఉన్నాడండి. మనము ఈ 2026వ సంవత్సరంలో దేవుని మాట వినేవారమై ఉండాలి అని నేర్చుకున్నాం. రెండవది, అబ్రహాము దేవునికి విధేయత చూపించాడు. ఎప్పుడు విధేయత చూపించాడు? ప్రతికూల పరిస్థితులలో, అది కూడా ఆలస్యము చేయకుండగా తెల్లవారగానే లేచి, అంటే వెంటనే దేవునికి విధేయతను చూపించడానికి ఇష్టపడ్డాడు. మనం కూడా ఈ 2026వ సంవత్సరంలో దేవునికి విధేయత చూపించే వారముగా ఉండాలి. మూడవ విషయం ఏమిటంటే, అబ్రహాము ఎంత కఠినమైనా సరే దేవునికి తన మొక్కుబడులు చెల్లించే వ్యక్తిగా ఉన్నారు. అది కుమారుడైనా, ఆస్తి అయినా, తన జీవితమైనా, తన గృహమైనా, మరి ఏదైనా కానీ ఏం చెల్లించేవానిగా ఉన్నాడంటండి. అది తాను అనుకున్న మొక్కుబడి కాదు, కానీ దేవుడు అడిగినటువంటి వాటిని చెల్లించేవానిగా, ఆరాధించేవానిగా ఉన్నాడు. మనము కూడా 2026వ సంవత్సరంలో మనపూర్వకంగా దేవునిని ఆరాధించేవారిగా, మనము చేసుకున్నటువంటి మొక్కుబడుల విషయమై ఆలస్యము చేయక దేవునికి చెల్లించే వారముగా ఉండాలి అని మనము నేర్చుకున్నాం. 4వ విషయం ఏమిటంటే, కుటుంబంలో సాక్ష్యము కలిగిన అబ్రహాముని మనము చూసాం. తండ్రి మాటకు విధేయత చూపించిన కుమారుణ్ణి అయినా సరే దేవునిలో బలపరచగలిగిన తండ్రి, వీరిద్దరూ కూడా ఆ అధ్యాయంలో మనకి కనిపించినప్పుడు అబ్రహాము భక్తిని బట్టి ఇస్సాకు లోబడిపోయాడు. ఇస్సాకు విధేయతను బట్టి అబ్రహాము ఎంత గొప్ప తండ్రో మనం అర్థం చేసుకోగలిగాం. గనక ఈ సంవత్సరంలో మనము ఎంట కూడా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. చాలామంది బహిరంగంగాను సంఘాల్లోనూ సాక్ష్యం కలిగి ఉంటారు, కానీ గృహాలలో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండలేరు. ఎందుకంటే గృహం నిరంతరం పోరాటం గనక అక్కడ సాక్ష్యాన్ని పోగొట్టుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ 2026వ సంవత్సరంలో మన ఇంట్లో కూడా మనం సాక్ష్యం కలిగి ఉండాలి. భర్తను బట్టి భార్య, భార్యను బట్టి భర్త, పిల్లలు తల్లిదండ్రులు బట్టి సాక్ష్యం ఇచ్చేవారిగా, తల్లిదండ్రులు బిడ్డల ఎదుట ఒక మంచి సాక్ష్యంగా నిలబడేవారిగా 2026వ సంవత్సరంలో ఉండాలి. 5వ విషయం ఏమిటంటే, దేవుడే చూచుకొనును అన్న విశ్వాసం కలిగిన వాడు అబ్రహాము. మన ప్రయత్నాలన్నీ అయ్యాక దేవునికి అప్పగించటం కంటే మొదటే దేవునికి అప్పగించుకునే స్థితి గొప్పదని తెలియచేశాడు. 2026వ సంవత్సరంలో మనుషులందరి చుట్టూ తిరిగాక దేవుని దగ్గరకు వచ్చావేమో, ప్రయత్నాలన్నీ ఫలించక విఫలమైపోయి దేవుని దగ్గరకు వచ్చావేమో, అబ్రహాముకున్న విశ్వాసం దేవుడే చూచుకుంటాడని, అది మొదటి నుంచి కడవరి గడియ వరకు మన విశ్వాసం కూడా 2026వ సంవత్సరంలో అలాంటిదై ఉండాలి అని నేర్చుకున్నాం. 6వ విషయం ఏమిటంటే, అబ్రహాము దేవునికి భయపడినటువంటి వాడు. ఎవరికి భయపడ్డాడంటే అండి, దేవునికి భయపడేటువంటి వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా ఒక చిన్న పని చేయటానికైనా, ఒక మాట మాట్లాడటానికైనా, ఒక అన్యాయ సంబంధమైన విషయమైనా కానీ ముందుకు వెళ్ళటానికి ఇష్టపడరు. ఎందుకంటే వారిలో ఉన్న దేవుని భయం, అంటే వ్యాధి భయం మందులు ఎలా వేయిస్తుందో, వ్యాధి భయం పచ్చిమ ఎలా చేయిస్తుందో, అలాగే దేవుని భయం ఉన్నటువంటి వ్యక్తి దేవునికి వ్యతిరేకమైన వాటికి తన జీవితంలో అవకాశాన్ని ఇవ్వలేడు. అది అబ్రహాము ద్వారా అబ్రహాము గారు దేవునికి భయపడినందున ఏమి చేయటానికైనా వెనుతీసిన వాడు కాడు. దేవునికి భయపడ్డాడు గనకే దేవుని ఎదుట అన్ని విషయాల్లో పూర్ణ శక్తి, పూర్ణ భక్తి కలిగిన వాడిగా కనపడే ప్రయత్నాన్ని చేశాడు. ఆఖరిది ఏంటంటే, అబ్రహాము వెనుతీయని వాడు అని నేర్చుకున్నాం. 7 విషయాలు నేర్చుకున్నాం పోయిన వారం. ఏం చేశాడంటే, అబ్రహాం ఏం తీయని వాడు, వెనుతీయని వాడు. జనవరి నెలలో ఉన్న భక్తి డిసెంబర్ నెలలో ఉండదు, ఫిబ్రవరి నెలలో ఉన్న భక్తి నవంబర్ నెలలో ఉండదు, కమిట్మెంట్ తీసుకున్నప్పుడు ఉన్న భక్తి అది కంటిన్యూ చేయటంలో ఉండదు. ఇక్కడ అబ్రహాము ఎప్పుడైతే నీ బంధువుల దగ్గర నుంచి, స్నేహితుల దగ్గర నుంచి బయలుదేరినాడు నాతో పాటు అన్నాడో, అక్కడ మొదలుకొని ప్రభువునందు నిద్రించే వరకు కూడా ఎక్కడ వెనుతీసిన అనుభవాలలో లేడు. కానీ అబ్రహాము జీవితంలో వచ్చిన
పరిస్థితులు ఏ మనిషి జీవితంలోనూ రాలేదు. అబ్రహాముకి ఎదురైన సవాళ్ళు 6,000 సంవత్సరాల మానవ చరిత్రలో ఏ మనుష్యుడు అలాంటి సవాళ్ళు ఎదుర్కోలేదు. అబ్రహాము చూసినటువంటి పరిస్థితులు, అబ్రహాముకి ఎదురైనటువంటి పరిస్థితులు, అబ్రహాము కలిగి ఉన్నటువంటి అనుభవాలు, అబ్రహాము ఎదుర్కొన్నటువంటి శ్రమలు, అబ్రహాము ఎదుర్కొన్నటువంటి అవమానాలు అన్ని చరిత్రలో నిలిచిపోయినవే. ఆ చరిత్రను తిరగరాయగలిగిన మనుష్యుడు పుట్టలేదు. అలాంటి వ్యక్తులు ఇంకా ఈ చరిత్రలో కూడా ఉన్నారనేవారు లేరు. అలాంటి అబ్రహాము వెనుతిరగలేదు. నార్మల్గా అందరికి వచ్చే సమస్యలే నాకు వచ్చుంటే నా భక్తి కూడా బాగానే ఉండేదండి. ఎవరికి రాని సమస్య నా మీదకి వచ్చి పడింది, ఎవరికి లేని పరిస్థితి నా మీదకి వచ్చి పడింది, ఎవరు చూడని అనుభవాలు నా జీవితంలో వచ్చాయి కాబట్టి వెనుతీకేం చేస్తాను అని చాలామంది చచ్చు సమాధానాలు, చచ్చు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కానీ చరిత్రలో ఎవరూ చేయలేని కార్యాన్ని చేయటానికి సిద్ధపడిన వాడు అబ్రహాము. చరిత్రలో ఎవరూ చూడని అనుభవాలు గుండా వెళ్ళినటువంటి వాడు అబ్రహాము. కుమారుడి మీద కత్తెత్తిన తండ్రి ఇంకెవరైనా ఉన్నారంటారా? కుమారుడిని తాళ్లతో కట్టి బలి పశువుగా మార్చిన తండ్రి ఎవరైనా ఉన్నాడా? 100 సంవత్సరాలు దేవుని వాగ్దానం కోసం ఎదురు చూసిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఈ ప్రాంతంలో స్థిరపడిన వెంటనే మరల లేచి ఈ ప్రాంతం నుంచి బయలుదేరి ఇంకో ప్రాంతంలో వెళ్ళమంటే మారు మాట్లాడకుండా అడుగులు వేసిన వాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఆ చరిత్రను మార్చిన వాడు కానీ, ఆ చరిత్రను దాటిన వాడు కానీ, ఆ చరిత్రకు సమమైన వాడు కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవడు కూడా అయినా అబ్రహాము వెనుతీయలేదు. అయినా అబ్రహాం ఏం చేయలేదు? వెనుతీయలేదు. ఈ 2026 సంవత్సరం సాధ్యమైతే పైకెక్కు, సాధ్యమైతే ముందుకెళ్ళు, సాధ్యమైతే పరిగెత్తు, కానీ ఖచ్చితంగా నువ్వు ఉన్న చోట మాత్రం నిలిచిపోకు. అక్కడి నీ ఆశీర్వాదంతో పాటు శాపం కూడా ఉంది. అక్కడి నుంచి నువ్వు బయలుదేరగలిగితే ముందున్న ఆశీర్వాదాల వైపు నీ జీవితం వెళుతుంది అని మొదటి ఆదివారపు ఆరాధనలో మనం ఈ వాక్య భాగాన్ని నేర్చుకున్నాం. ఈరోజు కూడా ఈ నూతన సంవత్సరంలోనే, ఈ జనవరి నెలంతా కూడా నూతన సంవత్సర ప్రసంగాలు మనం వింటాం. ఈరోజు కూడా మనం ఇంకొక కొత్త వర్తమానాన్ని విందాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడచినవాడై మళ్ళుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటుకి ఆకోరులోయ అని పేరు. పరిశుద్ధ తండ్రి, ఈ మాటలు మా వినికిడిలో ఆశీర్వదించండి ప్రభువా. మా జీవితాలలో ఇదిగో నీ కోపాన్ని మళ్ళుకునే సంవత్సరం వచ్చిందని ఆశపడుతున్నాము తండ్రి. నీ దీవెన ఆశీర్వాదాలకు మేము వారసులమయ్యే సంవత్సరం వచ్చిందని ఆశపడుతూ ఉన్నాం తండ్రి. ఎందుకంటే నీవు మా జీవితంలో నూతనమైన వాటిని చేయటానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నావు. ఇదిగో ఈరోజు ఈ ప్రసంగం ద్వారా నాతో, మాతో, అందరితో మాట్లాడు ప్రభువా. మమ్మలను బలపరిచి శక్తి కలిగిన నీ మాటల చేత మమ్మల్ని అభిషేకించి, కృంగిన ఆత్మతో వచ్చాము, బలహీనాత్మతో వచ్చాము, అవిశ్వాసపు ఆత్మతో వచ్చాము, పూర్ణాత్మతో నింపబడి తిరిగి వెళ్ళే భాగ్యము దయచేయమని యేసు పేరిటి మాటలు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనంలో ఒక బాధాలోయ మనం చూసాం. ఆకోరులోయ అన్నారు కదండి. అక్కడ ఒక కార్యం జరిగింది. ఒక కుటుంబం మీద రాళ్ళు కుప్పగా వేయబడ్డాయి. ఒక కుటుంబము అగ్ని చేత కాల్చబడింది. అప్పుడు దేవుని కోపము అక్కడ నుంచి మళ్ళుకుంది. అందుకే అక్కడ ఉన్న ప్రజలందరూ కలిసి ఆ చోటికి ఒక పేరు పెట్టారు. ఆ చోటు పేరు ఆకోరులోయ. దానికే అర్థం కూడా కింద వ్రాశారు, 1 అని అంకివేసి, బాధాలోయ. అంటే ఒకవేళ ఆ పరిస్థితి, ఆ సంవత్సరం, ఆ దినాలు ఎలా ఉన్నాయంటే బాధాలోయగా. ఎలాంటి లోయ అంటండి అది? బాధాలోయ. అక్కడ కుమ్మరించబడిన అగ్ని, అక్కడ వేయబడినటువంటి రాళ్ళు, అక్కడున్న దేవుని కోపం, గతించినటువంటి సంవత్సరంలో, గతించినటువంటి కాలంలో అనేక రకాలైన అనుభవాల గుండా, అనేక రకాలైన శ్రమల గుండా, అనేక రకాలైన పరిస్థితుల గుండా ప్రయాణిస్తూ 2025వ సంవత్సరం నాకు ఒక లోయ లాంటిదని నువ్వు అనుకుంటున్నావేమో.
నాకు ఒక బాధ లాంటిదని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, నాకు ఒక అగ్ని లాంటిదని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, ఆ సంవత్సరం ఎన్నో రాళ్ళు నా మీద కుమ్మరించబడి ఉన్నాయి అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. అయితే దేవుడు దానిని, ఆ పరిస్థితిని అలా ఉంచేటువంటి వాడు కాడు. దేవుడు ఆ పరిస్థితిని అలాగే కొనసాగింప చేసేటువంటి వాడు కూడా కాదు. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. హోషేయ గ్రంథం చీయకుండా చదవచ్చు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. నేను ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా మార్చెదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆకోరు అనగా శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఏం చేస్తాడంటే ఆయన ఆకోరు లోయను, బాధగల లోయను, శ్రమగల లోయను ఎలా చేసేస్తాడంటే ఆయన నిరీక్షణ గల ద్వారముగా చేస్తాను. ఆశీర్వాదంగా, దీవెనకరంగా, మేలుకరంగా నేను చేస్తాను అంటూ ఉన్నాడు. మీరు చేసుకోండి అంటలేదు. మీరు చేసుకోండి అంటే మనం ఏదో ఎన్ని రకాలు పడటానికి అవకాశం ఉంది, కానీ దేవుడు మీరు చేసుకోండి అని చెప్పటం లేదు, కానీ నేను చేసేదను అని వాగ్దానాన్ని దయచేస్తూ ఉన్నాడు. మనం గమనిస్తే మన పట్ల ఎప్పటికప్పుడు దేవుడు మార్పు చేయటానికి ఇష్టపడేవాడు. మన పరిస్థితులన్నిటినీ కూడా నూతనంగా చేయటానికి ఇష్టపడే దేవుడు. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో మనలను విడిచిపెట్టడానికి ఇష్టపడేటువంటి దేవుడు కాదు. మనలను ఒక నూతన సృష్టిగా చేయటానికి ఇష్టపడే దేవుడు, నూతన స్వభావం కలిగినటువంటి వారిగా చేయటానికి ఇష్టపడే దేవుడు, నూతన పరిస్థితులను మన జీవితంలోకి అనుమతించటానికి ఇష్టపడేటువంటి దేవుడు. ఒక్క మాటలో మనం చెప్పుకోవాలి అంటే మనము నూతనంగా మారటం దేవునికి ఇష్టం. మనము నూతనమైనటువంటి కార్యాలను చూడటం దేవునికి ఇష్టం. మనకు కూడా నూతనమైనవి ఇష్టమే. మనకు కూడా నూతనమైనవి ఇష్టం కనుకే 31st నైట్ జనవరి 1 బిర్యానీ చికెన్ తింటారు. మనకి నూతనమైనది ఇష్టమైతే మనం మార్చుకునే కొన్ని ఉంటాయి, దేవుడు మార్చేవి కొన్ని ఉంటాయి. మనము నూతనమైన వాటిగా ఎంచే వాటికి, దేవుడు నూతనమైనవిగా ఎంచే వాటికి చాలా వ్యత్యాసం ఉంది. నేను మీకు అర్థమవటం కోసం కొంచెం నెమ్మదిగా చెప్తున్నాను. పిల్లలు, యవనస్తులు వినండి. మనము నూతనమైన వాటిగా చేసుకోవటానికి, దేవుడు మనలో నూతనమైన వాటిగా చేయటానికి చాలా వ్యత్యాసము ఉంది. ఉదాహరణకు చెప్పమంటారా? మనకి నూతన వస్త్రాలు వేసుకోవటం ఇష్టం కదా. బతుకులు పాతయి అయినా వస్త్రాలు నూతనంగానే ఉండాలనుకుంటాం. కానీ దేవునికి నీ వస్త్రం ఏదైనా నువ్వు నూతన సృష్టిగా మారటం ఇష్టం. నీకు నూతన సంవత్సరం అంటే ఇష్టం. దేవునికి నువ్వు నూతనంగా పుట్టడం అంటే ఇష్టం. నీకు నూతనమైన వంటలు నేర్చుకోవటం ఇష్టం. నూతనమైన ఆహార పదార్థాలు, రోజు తినే చికెనేనా జనవరి 1 కూడా మార్చుదాం, రోజు తినే చిక్కుడుకాయల కూరైనా మార్చుదాం, రోజు తినేదానికంటే ఒక ప్రత్యేకమైనది, నూతనమైంది ఈరోజు పండగ సందర్భంగా చేసుకోవాలనుకోవటం మనకిష్టం. కానీ నీ వంటలో రుచి నాకొద్దు, నీలో రుచి నాకు కావాలంటాడు దేవుడు. నువ్వు రుచిగల పదార్థంగా, రుచిగల భోజ్యంగా మారటమే దేవునికి ఇష్టం. హేబేలు కంటే రుచికరమైన పదార్థాలే తెచ్చాడు కయ్యను. హేబేలు కంటే విలువైన శ్రేష్టమైన పదార్థాలే తెచ్చాడు కయ్యను. కయ్యను రుచిగా లేక కయ్యను పదార్థాలు కూడా దేవునికి రుచించలేదు. కయ్యను పదార్థాలు కూడా దేవునికి ఏం చేయలేదంటండి, రుచించలేదు. ఇప్పుడు మనము నూతనమైన వాటిని ఇష్టపడటానికి, దేవుడు నూతనముగా చేయటానికి ఏ వ్యత్యాసం ఉందో మనం గమనిస్తే ఈ నూతన సంవత్సరంలో తప్పకుండా నూతనమైనటువంటి కార్యాలను మనము చూస్తాం. ఇప్పుడు మనం చదువుకున్న మొదటి మాట యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో ఉంది. యెహోషువ గ్రంథానికి 2 అధ్యాయాలు శ్రేష్టమైనటువంటి అధ్యాయాలు. 7వ అధ్యాయము, 8వ అధ్యాయం. నా మాటలు వినండి. పరిశుద్ధ గ్రంథం నేను చూడమన్నప్పుడు తప్పకుండా చూద్దురు కానీ. 7వ అధ్యాయము, 8వ అధ్యాయము. ఈరోజు అంశానికి కూడా ఒక పేరు పెడదాం. ఓడిన చోటే గెలుస్తావా? ఏంటంటండి, ఓడిపోయిన చోటే గెలుస్తావా? అయితే ఈ మాటలు విను. ఓడిపోయిన చోటే నువ్వు గెలవాలనుకుంటే ఈ మాటలు తప్పకుండా నువ్వు వినాలి. ఇప్పుడు 7వ అధ్యాయానికి 8వ అధ్యాయానికి ఉన్నటువంటి తేడా చెప్తాను. 7వ అధ్యాయం ఇశ్రాయేలీలు ఓడిపోయిన అధ్యాయం.
8వ అధ్యాయం ఇశ్రాయేలీలు గెలిచినటువంటి అధ్యాయం. 7వ అధ్యాయం ఇశ్రాయేలీలను దేవుడు విడిచిపెట్టేసినటువంటి అధ్యాయం. 8వ అధ్యాయం ఇశ్రాయేలీల మొరను దేవుడు ఆలకించి మరలా వారి మధ్యకు వచ్చినటువంటి అధ్యాయం. 7వ అధ్యాయం శపితమైనది దాచుకున్నటువంటి అధ్యాయం. 8వ అధ్యాయం ప్రాయశ్చిత్తం పొందినటువంటి అధ్యాయం. నేను ఇంకా ఎక్కువ విషయాలు చెప్పను, 3 విషయాలు చెప్పాను. ఏంటది? 7వ అధ్యాయం ఓడిపోయిన అధ్యాయం, 8వ అధ్యాయం గెలిచినటువంటి అధ్యాయం, 7వ అధ్యాయం దేవుడు విడిచిపెట్టేసినటువంటి అధ్యాయం, 8వ అధ్యాయం మరలా దేవుడు వారి మధ్యలోనికి వచ్చినటువంటి అధ్యాయం, 7వ అధ్యాయం శపితమైంది వారి మధ్యలో చూపిన అధ్యాయం, 8వ అధ్యాయం ప్రాయశ్చిత్తం చేసినటువంటి అధ్యాయం. ఇప్పుడు మొదటి విషయానికి వస్తే, ఇశ్రాయేలీలు హాయి అనే చిన్న పట్టణము చేతిలో, హాయి అనేటువంటి ఒక చిన్న పట్టణము చేతిలో ఓడిపోయి 36,000 మందిని పోగొట్టుకుని వచ్చారు. ఎన్ని వేల మందినండి? 36,000 మంది హతులైపోయారు. ఘోర పరాజయం అంటారు చూడండి. ఒక్క టికెట్ కూడా రాలేదంటారు, ఒక్క వికెట్ కూడా మిగలలేదంటారు. చూసారా? అలాగున ఘోరమైనటువంటి పరాజయం పొంది ఓడిపోయి 7వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు మనకి కనిపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు ఓడిపోవటానికి కారణం ఎవరు అంటే, మనం అంటాము దేవుడే అంటాం తక్కువని. కానీ మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీలు ఓడిపోవాలి అని దేవుడు అనుకుంటే, ఇశ్రాయేలీలను శత్రువుల చేతికి అప్పగించాలని దేవుడే అనుకుంటే, అసలు వారిని ఐగుప్తు దేశంలో నుంచి వెలుపలికి రప్పించి ఉండేవాడు కాదు. అక్కడ వాళ్ళు మూలుగుని వినేవాడు కాదు, వాళ్ళ బాధను చూసేవాడు కాదు. ఫరో ముందు అన్ని అద్భుతాలు చేసి అరణ్యంలో 40 సంవత్సరాలు వారిని నడిపించుకుంటూ పోషించుకుంటూ ఎంతవరకు వారిని తీసుకొని వచ్చేవాడు కాదు. దేవుడు వారి మానాన వారిని విడిచిపెట్టేస్తే ఐగుప్తు దేశంలోనే వాళ్ళ జీవితాలు అంతమైపోయి ఉండేవి. దేవుడు వారి మానాన వారిని విడిచిపెట్టేస్తే ఏమైపోయి అంటండి, ఐగుప్తు దేశంలో ఎవరూ పాడు చేయకుండానే, ఎవరు వారితో యుద్ధం చేయకుండానే, ఎందుకంటే అప్పటికే అక్కడ వాళ్ళల్లో పుట్టిన మగబిడ్డల్ని బతకనివ్వట్లేదు కదా రాజు. కొన్ని సంవత్సరాలకి వాళ్ళు ఏమైపోయి ఉండేవాళ్ళు, అంతమైపోయి ఉండేవాళ్ళు. కానీ దేవుడు వారిని అలా అంతమైపోనివ్వకుండా వెలుపలికి తీసుకొని వచ్చాడంటే ఉద్దేశం వారిని గెలిపించాలని, వారికి జయ జీవితాన్ని ఇవ్వాలని, వారిని ఒక గమ్యానికి చేర్చాలని, వారిని ఉన్నతమైన వారిగా తీర్చాలని దేవుని ఉద్దేశం. ఇప్పుడు ఒక్కసారి ఇశ్రాయేలీలతో మన జీవితాలను పోల్చుకుంటే, మనల్ని దేవుడు ఒక ఉన్నతత్వంలోనికి, ఒక ఆశీర్వాదంలోనికి, ఒక ఆయన తలంపులోనికి, ఆయన పరిచర్యలోనికి, ఆయన పనిలోనికి నడిపించుకోవాలన్న ఉద్దేశం కలిగిన వాడు కనుకే మనల్ని అక్కడే విడిచిపెట్టేయకుండా, ఆ మరణంలో, ఆ పాపంలో, ఆ లోకంలో, ఆ అన్యత్వంలో, ఆ భ్రష్టత్వంలో విడిచిపెట్టకుండా కోరి పిలుచుకొని ఏర్పాటు చేసుకో. ఒకవేళ మనతో దేవునికి పని లేదు, మనల్ని దేవుడు కోరుకోలేదు అంటే ఈరోజు ఆరాధించే వారిలో మనం ఉండేవారము కాదు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఓడిపోవటం దేవుని చిత్తం అయితే అసలు నన్ను ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు? నేను జయించటం దేవుని చిత్తం కనుకే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఎందుకు జయం పొందలేకపోయారు? మరి ఎందుకు జయం పొందలేకపోయారు వారు? ఎందుకు జయం పొందలేకపోయారు అంటే, జయించగలిగిన దేవుని సహాయాన్ని వారు కోరుకోలేదు, జయించగలిగిన దేవుని సహాయాన్ని వారు పొందుకోలేదు, జయించగలిగిన దేవుని చేతిని వారు విడిచిపెట్టేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాని దేవుడు మనలను ఓటమి చేతులకి అప్పగించేవాడు ఎంత మాత్రము కూడా. ఇంకా మీకు అర్థమవటం కోసం చెప్తాను, ఇంకా మీకు అర్థమవటం కోసం ఒక మాట అడుగుతాను. ఎంతమంది మీ పిల్లలు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోవాలని కోరుకుంటున్నారో చేతులెత్తండి. ఎంతమంది మీ పిల్లలు ఓడిపోవాలన్నిటిలో అని అనుకుంటున్నారో చేయెత్తండి. ఎంతమంది మీ పిల్లలు అన్ని విషయాల్లో ఓడిపోవాలని కోరుకుంటున్నారా? ఎందుకు కోరుకోరు? ఎందుకు కోరుకోవట్లేదు? 1, మీ పిల్లలు కాబట్టి. 2, వాళ్ళు ఓడిపోతే మీకు దుఃఖం కాబట్టి. 3, వాళ్ళు గెలిస్తే మీకు సంతోషం కాబట్టి.
ఆఫ్టర్ ఆల్ ఈ లోకానికి అందించడానికి తల్లిగా తండ్రిగా ఉపయోగపడిన నీకు నాకే అంత బరువు, అంత భారం, అంత దుఃఖం, అంత సంతోషం ఉంటే, తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి, నీ తల వెంట్రుకలను ఎరిగి, నీ ఎముకలను ఎరిగి, నీ నరాలను ఎరిగి, నీ రక్తాన్ని ఎరిగి, నీ జీవాన్ని ఎరిగి, ఆయనలో ఉన్న జీవాన్ని నీకు పోసి, రూపం తెలియని నీకు రూపం ఏర్పరిచి, జ్ఞానం లేని నీకు జ్ఞానాన్ని ఇచ్చి, అన్ని విషయాలను నీకు అనుగ్రహించి ఈ భూమి మీదకి విడిచిపెట్టిన నిన్ను ఆయన ఓడిపోనిచ్చేవాడా? నువ్వు ఓడిపోతే ఆయనకు దుఃఖం కలగదా? నువ్వు ఓడిపోతే ఆయన సంతోషిస్తాడా? నీకే ఎన్ని తలంపులుంటే, ఈ మాటనే యేసు ప్రభు వారు కూడా కొంచెం మార్చి ఒక మాట చెప్పారు. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచీవులను ఇవ్వాలని కోరుకుంటారే అన్నాడు ఆయన. ఈ మాటకు అర్థం అదే. మీరు చెడ్డవారయ్యుండి కూడా మీరు మీ పిల్లలకు మంచీవులను ఇవ్వాలని ఎరిగి ఉండగా, మరి ఎంతో మంచివాడైన దేవుడు తన పిల్లలకు చెడ్డవాటిని ఎందుకు అనుగ్రహిస్తాడు? చెడ్డవాటిని ఎందుకు అనుమతిస్తాడు? ఒకటి, మనము మన జీవితాల్లోకి చెడ్డవి లేక ఓటమి లేక మనం ఫలితం లేని భక్తిని చూస్తున్నామంటే కారణం మనం ఆత్మీయంగా ఓడిపోయాం. అక్కడ హాయి పట్టణాన్ని ఓడిపోకముందే ఒక మనుష్యుడు తన ఆత్మీయ జీవితంలో ఓడిపోయాడు. ఒక కుటుంబం ఆత్మీయంగా ఓడిపోయింది. హాయి పట్టణాన్ని జయించక ముందే ఒక కుటుంబం దేవుని ఎదుట ఓడిపోయి కనిపిస్తుంది. బంగారం ముందు ఓడిపోయింది, లోకం ముందు ఓడిపోయింది, ఆశ ముందు ఓడిపోయింది, ఆకలి ముందు ఓడిపోయింది. తర్వాతే యుద్ధంలో ఓడిపోయారు. మొదట దేవుడు నువ్వు రహస్యంగా ఓడిపోవటాన్ని చూస్తాడు, తర్వాతే నిన్ను బహిరంగంగా ఓడిపోవటాన్ని చూస్తాడు. మొదట నువ్వు ఆత్మీయంగా రహస్యంగా పతనం అవటం ప్రారంభించినప్పుడే నీ జీవితం భౌతికంగా ఓడిపోవటం ప్రారంభమైందని నువ్వు నేను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకో మాట చెప్పమంటారా? అసలు మనం ఓడిపోతున్నాం అనటానికి గుర్తులేంటి? అసలు నేను ఎలా పడిపోయానో తెలియదండి, ఎలా ఓడిపోయానో తెలియదండి, అసలు నేను ఓడిపోయానన్న సంగతి అన్నీ అయిపోయాక కానీ నాకు తెలియలేదండి అంటారు. మరి ఓడిపోవటానికి గుర్తులు కొన్ని చెప్పుకుందామా? ఓడిపోవటానికి కొన్ని గుర్తులు ఇక్కడ నేను రాసుకున్నాను, మీకు చెప్తాను. మొదటిది ఏంటంటే, మొదట పరిశుద్ధులుగా ఉండటాన్ని కోల్పోతామంటండి. మనం ఓడిపోతున్నాం అనటానికే గుర్తులు చెప్తున్నాను నేను. ఆత్మీయంగా మనం ఓడిపోతున్నాము అనటానికి మొదటి గుర్తు ఏమిటంటే, పరిశుద్ధులుగా ఉండటము కోల్పోతూ ఉన్నాం. ఈ పరిశుద్ధులుగా ఉండటం కోల్పోవటం అంటే ఎలాగా? ఈ పరిశుద్ధులుగా ఉండటానికి కోల్పోవటం అంటే ఎలాగంటే, ఒకటి ఇందులోనే మరలా చెప్తున్నాను, వాక్యాన్ని చదవలేకపోవటం, రెండవది ధనాపేక్ష, మూడవది వ్యక్తిగతంగా ప్రార్థన చేయలేకపోవటం. మనం పరిశుద్ధులుగా ఎందుకు ఉండలేమనే దానికి 3 కారణాలు చెప్పాను. ఆత్మీయంగా ఓడిపోవటానికి మొదటి కారణం ఇది. ఏంటది? పరిశుద్ధులుగా బ్రతకలేకపోయినప్పుడే మనం ఆత్మీయంగా ఓడిపోతున్నామని గుర్తు చేసుకోవాలి. బాబోయ్, నేను వాక్యాన్ని చదవలేకపోతున్నాను, వ్యక్తిగతంగా నా ప్రార్థన సరిగా లేదు, వ్యక్తిగతంగా నేను ప్రార్థనలో గెలవలేకపోతున్నాను, ఎక్కువసేపు మోకరించలేకపోతున్నాను, ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోతున్నాను, ఎక్కువసేపు వాక్యాన్ని వినలేకపోతున్నాను, బైబిల్ తీస్తే చాలు రకరకాల ఆలోచనలతో బైబిల్ చదవలేకపోతూ ఉన్నాను, లోక విషయమై నాకు చింత ఎక్కువైపోతుంది, ధనాన్ని గురించిన చింత, మనుషుల గురించిన చింత, ఇరుగు పొరుగు వారిని గురించిన చింత, రకరకాలైనటువంటి చింతలతో నా ఆధ్యాత్మిక జీవితము బలహీన పడిపోతుందని మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే రకరకాలైన చింతలన్నీ నీ మీదకి వచ్చాయో నువ్వు ఆత్మీయంగా ఓడిపోతున్నావు అనటానికి అదొక గుర్తు. ఎప్పుడైతే నువ్వు వ్యక్తిగతంగా మోకరించి ఎక్కువసేపు దేవునితో ప్రార్థన చేయలేకపోతున్నావో అప్పుడు నువ్వు ఆత్మీయంగా ఓడిపోతున్నావు అనటానికి మొదటి గుర్తు. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వినలేకుండా, చదవలేకుండా, ఆ వాక్యం నీలో పట్టింపు లేకుండా, ఆ వాక్యం నీలో పని చేయకుండా ఉందో అప్పుడు నువ్వు ఆధ్యాత్మికంగా ఓడిపోతున్నావు అనటానికి గుర్తు. మనం వినటం గొప్పతనం కాదండి, ఆకాశ పక్షులు కూడా వింటున్నాయి, ఈ ద్వారబంధాలు కూడా వింటున్నాయి. వినటం గొప్ప కాదు, అవి మనలో పని చేయటమే గొప్ప విషయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక రెండో విషయం ఏంటంటే, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం తీయక్కర్లేదు, చదవక్కర్లేదు, అక్కడ ఆత్మఫలము గురించి వ్రాయబడి ఉంటుంది. ఆత్మఫలము నాలో ఉందా లేదా అని మనము గుర్తుంచుకోకపోతే, ఆత్మఫలము మనలో లేనప్పుడే మనం ఓడిపోతున్నామని రెండవ గుర్తు. ఆత్మఫలం ఏంటండి? గట్టిగా ఒకసారి ఒకళ్ళు చదవండి. ఆత్మఫలం ఏంటి? గలతీ 5:22లో ప్రేమ, సంతోషము, సమాధానము,
దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి లేని మనిషి ఓడిపోతాడు. ఈ మాటలన్నీ మనకు పరిచయమే, కానీ మనం ఎప్పుడు అనుకునే మాట చెప్పనా, ఈ మాటలన్నీ పక్కవారిలో కనపడాలనుకుంటాం తప్ప మనలో కనపడాలని. నా మాటలు అర్థమవుతుందా పిల్లలు? ఈ ఆత్మఫలంలో రాయబడినటువంటి ఈ మాటలన్నీ ఎవరిలో ఉండాలని ఎవరైనా అడిగారు అనుకోండి, మా ఎదురింట్లో లేవండి, మా పక్కింట్లో లేవండి, మా కుడివైపు ఇంట్లో లేవండి, మా ఎడం వైపు ఇంట్లో లేవండి, వాళ్ళల్లో లేవండి, వీళ్ళల్లో లేవండి. నువ్వు అన్నీ చెప్పాక దేవుడు ఏమడుగుతాడో తెలుసా? పోన్లే వాళ్ళందరి సంగతి నేను చూస్తాను, నీలో ఏమైనా ఉన్నాయా? ప్రతి వ్యక్తి ఎదుటివారి భక్తిని కొలవటానికి బదులు తమ్మును తాము కొలుచుకున్న నాడు ఆ సంవత్సరం ఆశీర్వాదకరంగానే ఉంటుంది, ఆ సంవత్సరం దీవెనకరంగానే మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవ విషయాన్ని కూడా మనం చూస్తే గనక, ఆత్మీయంగా మనం ఓడిపోతున్నాం అనటానికి గుర్తులు చెప్తున్నాను నేను. ఒకటి, పరిశుద్ధతను కోల్పోతాము. రెండవది, ఆత్మఫలాలు లేని వ్యక్తిగా ఉంటాము. మూడవ విషయం ఏమిటంటే, దేవుణ్ణి స్తుతించటంలో వెనకబడిపోతాం. దేవుణ్ణి స్తుతించే విషయంలో, దేవుణ్ణి ఆరాధించే విషయంలో, ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థన ఎంతమంది జరుగుతుందో ఒకసారి మీరు చేయొద్దండి. ఎంతమంది ఇళ్లల్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంది? 1, 2, 3. మిగతా కుటుంబాలు లేవా? ప్రార్థన లేదా? లేకపోతే మీకు సమయం లేదా? కనీసం ఏ రోజన్నా నువ్వు బైబిల్ కూర్చొని, నువ్వు పాటల పుస్తకం కూర్చొని, నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడితే, నువ్వు పాట పాడటం మొదలెడితే, ఏదో ఒక రోజు ఏదో ఒక హృదయం దేవుడు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతాడు. నీకే అవసరం లేదు, నీకే భక్తి లేదు, నీకు ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికి సమయం చాలదు, ఇరుగు పరుగుల మీద చెప్పుకోవడానికి సమయం చాలదు, పనికి మాలిన విషయాలు మాట్లాడుకోవడానికి సమయము చాలు. ఇంకా నీ కుటుంబంలో దేవుణ్ణి ఏం పెట్టుకుంటావు? నీ కుటుంబంలో పాట ఎలా పాడుకుంటావు? నీ కుటుంబంలో ప్రార్థన ఎలా చేసుకుంటావు? కూర్చోరా. కనీసం మంచం మీద పండుకున్న నీ భర్త కనపడదా నువ్వు గుమ్మాలో ప్రార్థన చేస్తుంటే? కనీసం నీ ఇంట్లో కూర్చుని నీ బిడ్డ వినడా? నీ బిడ్డ చెవిలో పడదా ప్రార్థన? ఆ పాట వాళ్ళ చెవిలో పడదా? ఏ రోజైనా దేవుని మాట నిష్ఫలం అవుతుందా? భూమి మీద విత్తబడిన విత్తనాలన్నీ నిష్ఫలం కావచ్చు, కానీ దేవుని నోట నుండి వచ్చి ఏ మాట కూడా నిష్ఫలమే కానే. ఆకాశం నుండి వచ్చే